నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం నాయన. గురువుగారు, కొత్త సంవత్సరం 2024 అన్ని రాసుల వాళ్ళకి అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కొంచెం వివరించండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా రాశి ఫలాల వాళ్ళు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా మనకు ప్రామాణికం ఏమిటి? కొత్త సంవత్సరము అని మనం అనుకుంటాం. 2024 అంతా ఎలా ఉండబోతుంది గురువుగారు అని మీరు అడుగుతున్నారు. అయితే ఉగాది పండుగకు మనము పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అనేది మనం చేసుకుంటాం. అప్పుడు ప్రతి వాళ్లకు కూడా ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, మిగతా పంటల విషయాలు కానీ ఇంకొకటి కానీ రైతాంగానికి ఎలా ఉండబోతుంది ఏమిటి, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుల వాళ్ళకి ఎలా ఉంటుంది, రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి ఎదగాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి కానీ, వివాహము, సంతానము, ఎదుగుదల, కొత్తగా ఉద్యోగాలు రావటము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు, తర్వాత భూముల వలన ఏదైనా తకరారులు ఉండేటువంటి వాళ్లకు, కోర్టు పరమైనటువంటి కేసుల నుండి బయటపడాలి అనుకునేటువంటి వాళ్లకు, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉగాది పండుగ నాడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు జనవరి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరము అంటే ఈ 2023 వెళ్ళిపోయి 24 సంఖ్య వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్సుకతతో మీరు అడుగుతున్నారు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం మళ్ళీ అప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడైతే ప్రతి వాళ్లకు కూడా ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను తెలియజేస్తాను తప్పకుండా. సరే గురుగారు, కొత్త సంవత్సరం 2024 కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? కుంభరాశి వాళ్లకు ఈ 2024 సంవత్సరం అంతా కూడా చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి. మహాద్భుతమైనటువంటి యోగ కాలము అని చెప్పాలి వీళ్లకు. ఈ కాలములో వీళ్ళు ఒక మహాద్భుతమైనటువంటి వెలుగుతారు. ఉన్నట్టుండి అనూహ్యముగా ప్రజల్లో గుర్తింపు పొందడం అనేటువంటిది జరుగుతుంది. స్వయం కృషితో, ఎవరి సహకారము లేకుండా వాళ్ళు సొంతంగా పైకెక్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళు వేసేటువంటి ప్రతి అడుగు కూడా తెలిసి వేసినా తెలియక వేసినా అది ఉన్నతమైనటువంటి స్థితి వైపు నడుస్తుంది. కొంత అనూహ్యముగా ఖర్చులు అనేటువంటిది పెట్టవలసి వచ్చినా కూడా అది కూడా వీళ్లకు కలిసి వచ్చేటువంటి అంశముగానే ఉంటుంది గాక, ప్రజల చేత వీళ్ళు గుర్తింపు పొంది సన్మానాలు, విశేష ఆదరణ పొందటము అనేటువంటిది జరుగుతుంది. ప్రజల చేత కీర్తింపబడేటువంటి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి. మనల్ని మర్చిపోయినారు, ఎవరు గుర్తిస్తారులే అనుకున్నటువంటి సందర్భంలో అనూహ్యముగా పాత వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని బాగున్నారా అని పిలిచి వీళ్ళను గౌరవించేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉంటుంది గాక, వీళ్ళు మామూలుగా ఒక 50,000 రూపాయల ఉద్యోగం చేసుకుంటుండేటువంటి వాళ్లకు అనూహ్యముగా 1,50,000 వరకు పెరిగేటువంటి అవకాశాలు వచ్చే గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి. ఈ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవాలి ఒక్కసారి. ఎందుకంటే ఎవరికి ఆ స్థితి ఎక్కడ తప్పవుతుంది, ఎందుకు నాకు రావడం లేదు అనుకున్న వాడికి వస్తుంది, కానీ మామూలుగా చేసుకుంటూ ఉండేటువంటి వాడికి వస్తుందని కాదు కదా దాని అర్థం. ఎంతోమందికి అనేక రకాల రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని ఆయా రంగాలలో గుర్తింపు రావాల్సినటువంటి వాళ్లకు రాలేని వాళ్లకు, మామూలుగా స్తబ్దతగా నాకేమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఒక యోగం రావటము, ఏదో ఒక రకమైనటువంటి ఉపయోగము జరిగి వీళ్ళు ముందుకు అడుగులు వేసేటువంటి విధానముగానే ఈ సంవత్సరం అంతా కూడా ఉండబోతుంది.
ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాలు మనం ఉగాది పండుగ నాడు తెలుసుకోవడం తెలియజేస్తాను. చాలా ముఖ్యంగా బాగున్నాయి, యోగవంతంగా ఉన్నాయి. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత శోభదాయకముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. పదవి చేపడతారుగాక. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవాలి. చూసుకొని దానికి తగ్గట్టుగా నడవడి. ఒకటి మనకు లభిస్తుంది అన్నప్పుడు లభించి మనం తీసుకునేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వస్తుందన్నారు కదా, ఏముందిలే నా బుద్ధి పెట్టి ఉంటుందిలే అంటే అట్లా కాదు కదా. వచ్చేంత వరకు ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుని సింహాసనం మీద కూర్చునేంత వరకు కూడా జాగ్రత్తలు అవసరము. కాబట్టి దానికి తగ్గట్టుగా అడుగులు వేయాలి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.